కాబట్టి అన్నము ద్వారా పుట్టి అన్నము ద్వారా జీవిస్తూ అన్నములోనే కలిసిపోతుంది. అంటే మేడప్ ఆఫ్ మ్యాటర్, లివింగ్ ఆన్ ద మ్యాటర్ అండ్ డిజాల్వింగ్ ఇన్ ద మ్యాటర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? కాబట్టి అన్నము లేకపోతే తద్విహీన వినశ్యతి. ఆహారాన్ని కంటిన్యూస్గా ఇవ్వకపోతే, ఇప్పుడు బాగా ముసలితనం వచ్చి వ్యాధి వచ్చిన తర్వాత చూడండి, ఇంకా మనిషి తినలేడు, తిన్న అరగదు, అది వంట పట్టదు, కాబట్టి క్షీణించటం మొదలుపెడుతుంది. దానికి ఒక టైము. మనకన్నీ తెలిసినవే చింతించం. శంకరాచార్యులు వారు చెప్పి వివేక చూడమణి కాసులో ఇట్లా వివరిస్తుంటే కొంచెం కొంచెం చింతిస్తాం. నీ శరీరమే, కానీ నీకు తెలియాలిగా కరెక్ట్గా.